Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Intermatch 1B, third chapter straight lines exercise 3D, second bit, fifth problem. Friends, previous problems already channel playlist lo upload chesanu. If you want to see those videos, you can check the channel playlist. See the video till end. If you like the video, please like, share and subscribe my channel Shri Ketki Math Tutorials. Let's go into the topic. Fifth problem. Find the foot of the perpendicular drawn from 4,1 upon the straight line 3x minus 4y plus 12 is equals to 0. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎంసెట్ అండ్ ఐపీఈ. ఓకే, మనం ఆల్రెడీ ఇది ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసేసాము. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్? హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్స్ టు minus of ax1 plus by1 plus c by a square plus b square. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి డిస్టెన్స్ ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్, అందులో కూడా మనకి ax1 plus by1 plus c ఏ స్క్వేర్ బి స్క్వేర్ వస్తుంది. అక్కడ మనకి మోడ్లస్ రూట్ రెండు వస్తాయి. నేను ఈ ఫార్ములాస్ అన్నీ కలిపి ఒక షార్ట్ వీడియో చేసి అది కూడా అప్లోడ్ చేస్తాను. సో యూ విల్ బి ఫైండింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఫార్ములాస్ వెరీ ఈజీలీ and that will be very useful while solving your problems. ఓకే, ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డిస్టెన్స్, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నిటికీ సిమిలర్గా ఫార్ములాస్ ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ కూడా పోతుంది. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, అందుకే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సీ దట్ షార్ట్ వీడియో. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ లైన్ రాసేసాను. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ నుండి నేను ఏ బి సి వాల్యూస్ రాసేసాను. ఏ కోషెంట్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 3, బి కోషెంట్ ఆఫ్ వై దట్ ఈస్ -4, సి కాన్స్టెంట్ టర్మ్ దట్ ఈస్ 12 అండ్ పాయింట్ కూడా ఇచ్చారు మనకి 4,1. దీనికి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలంట. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఎలా ఉంటుంది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఇది ఇక్కడ లైన్ అనుకోండి, దీనికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం కదా. ఆ పర్పెండిక్యులర్ ఫుట్ అంటే కింద ఉండే పాయింట్ని ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటారు. ఈ పర్పెండిక్యులర్ ఎక్కడి నుండి డ్రా చేస్తున్నారు? 4,1 అనే పాయింట్ నుండి డ్రా చేస్తున్నారు. ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏమనుకుందాము? h,k అనుకుందాం. ఓకే, మనకి ఫార్ములాలో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. లెట్ h,k బి ది ఫుట్ ఆఫ్ perpendicular. Okay, that implies h minus x1. What is x1? 4 by a. What is a? 3. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్త. k minus y1. What is y1? 1 by b. What is b? -4 is equals to minus of ax1. ax1 అంటే 3 into 4 by1 that is -4 into 1 plus c that is 12 by a square plus b square. 3 square. What is b square? -4 whole square, that is 3 square plus -4 whole square. That implies h minus 4 by 3 is equals to k minus 1 by -4 is equals to minus of 3 fours 12. 4 into 1 -4 plus 12 by 3 square 9, 4 -4 whole square 16. h minus 4 by 3 is equals to k minus 1 by -4 is equals to 12 plus 12 24. 24 minus 4 20. Okay, minus of 20 by 25. 5 times లో 24 times వెళ్తుంది, 25 5 times వెళ్తుంది. ఇక్కడ h minus 4 by 3 is equals to -4 by 5. k minus 1 by -4 is equals to -4 by 5. That implies h minus 4 is equals to ఈ 3ని ఇక్కడ తీసుకొచ్చేస్తే 4 into 3 12 మైనస్ ఉంది కాబట్టి -12 by 5. That implies
ఈ 4ని కూడా తీసుకెళ్ళామనుకోండి h ఈజ్ ఈక్వల్స్ టు -12/5 ప్లస్ 4. ఎల్సిఎం చేయండి. h ఈజ్ ఈక్వల్స్ టు -12 5 4 20/5 ఎంత వచ్చింది? h ఈజ్ ఈక్వల్స్ టు 20 - 12 8/5. h వాల్యూ 8/5 వచ్చింది. ఇప్పుడు k వాల్యూ చూద్దాం. దట్ ఇంప్లైస్ k - 1 ఈజ్ ఈక్వల్స్ టు -4 × -4/5. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్స్ టు -4 × -4 16/5 -1 ఇటు వెళ్తే +1. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్స్ టు 16 + 5/5. దట్ ఈస్ 16 + 5 21/5. What is the required foot of perpendicular? Therefore h comma k is equals to 8/5 21/5. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేసాడు క్వశ్చన్. ఇండైరెక్ట్గా ఇస్తేనేమో కొంచెం మీకు వాల్యూస్ వేసుకునేటప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. సో డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి అన్ని వాల్యూస్ తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్లో నాకు ప్లేస్ లేదు, సో h కామా k ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన పాయింట్ రాసేసాను. మీకు ఎలాగో ప్లేస్ ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారు అక్కడ దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇది రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ 6th question. Find the foot of perpendicular drawn from 3, 0 upon the straight line 5x plus 12y minus 41 is equals to 0. ఇక్కడ కూడా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసాడు, ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమి ఇవ్వలేదు. సో మీరు డైరెక్ట్గా ఇచ్చిన లైన్ ఈక్వేషన్ పాయింట్ రాసి ఫార్ములా రాసి అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎలా డ్రా చేసుకుంటాము, ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పసే. డ్రా చేసుకుంటే కూడా ఏం తప్పలేదు కదా. ఇది ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి 3, 0. ఈక్వేషన్ ఆఫ్ లైన్ 1 అనుకున్నాం కదా, 1 అని పెట్టేసేయండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ h, k అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ గివెన్ లైన్ 5x plus 12y minus 41 is equals to 0. That is equation number 1. From 1 a is equals to 5, b is equals to -2, c is equals to -41. అంతే కదా. పాయింట్, ఆ పాయింట్ని x1, y1 అనుకుందాము. లెట్ h, k is foot of perpendicular. Since we know that foot of perpendicular is h minus x1/a is equals to k minus y1/b is equals to minus of a x1 plus b y1 plus c by a square plus b square. రూట్ రాదు. మళ్ళీ ఒకసారి ఇక్కడ కింద రాసేస్తాను. h minus x1/a is equals to k minus y1/b is equals to ax1 minus of ax1 plus by1 plus c by a square plus b square. అందుకే ఇప్పటిదాకా నేను మీకు కంపేర్ చేసి చెప్పానన్నమాట. ఇలాగే మనం కన్ఫ్యూజ్ అయ్యి రూట్ అవసరం లేని ప్లేస్లో కూడా పెట్టేసుకుంటాము, కొంచెం మనం హరిబరిగా ఉంటాయి. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. h minus x1, what is x1? 3 by a, what is a? 5 is equals to k minus y1, what is y1? 0. What is b? 12 is equals to. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నేను ఈ రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రికార్డ్ అవ్వలేదు. సో నేను రఫ్ పార్ట్లో ఈ రిమైనింగ్ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ h minus 3/5 is equals to k minus 0/12 is equals to ఇక్కడ minus of ax1, what is a? 5. Here we have a value 5, x1 3, 5 into 3 plus b, what is b? 12, what is y1? 0 plus c, what is c? minus 41. Square plus b square, what is a square? 5 square, b square, 12 square. 5 square plus 12 square. Okay, that is equals to h minus x1 3/5 is equals to k minus 0/12 is equals to minus of 5 3s 15, 12 0 0 minus 41 by 5 square enta 25 plus
12 square 144. That implies h minus 3 by 5 is equals to k by 12 is equals to minus of 15 minus 41, what you will get minus 26. ఇక్కడ కింద ఏమొస్తుంది 25 ప్లస్ 144 మనకు తెలుసు కదా 169. 169 ఈజ్ 13 స్క్వేర్ అంటే 13 టేబుల్లో 13 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 26 2 టైమ్స్ వెళ్తుంది 13లో, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే, ఇక్కడ అంతవరకు చేసేసాం చూడండి, అర్థమైంది కదా. నెక్స్ట్ h మైనస్ 3 by 5 ఈజ్ ఈక్వల్స్ టు k by 12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 by 13. ఇప్పుడు సపరేట్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. h minus 3 by 5 is equals to 2 by 13. That implies h minus 3 is equals to 2 by 13 into 5. h minus 3 is equals to 10. 10 by 13. h is equals to 10 by 13 plus 3. ఇక్కడ ఎల్సిఎం చేసామనుకోండి 13 3s 39, 39 ప్లస్ 10 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 13 3s 39 by 13. దట్ ఇంప్లైస్ h is equals to 10 plus 39 49 by 39. ఇక్కడ మనకి h వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. k by 12 is equals to 2 by 13. Okay, k by 12 is equals to 2 by 13. That implies k is equals to 2 by 13 into 12. 12 ఇక్కడ RHS వచ్చేస్తే మల్టిప్లై అవుతుంది కదా. k is equals to 12 to 24 by 13. h and k వాల్యూ వచ్చేసింది. Therefore, required foot of perpendicular h comma k is equals to 49 by 13, ఇక్కడ 24 by 13 వచ్చేసిందా. చాలా సింపుల్. ఆల్రెడీ మనము ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ ఈ రెండు డిస్కస్ చేసినప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగానే అర్థమైపోతుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ 7th one. x minus 3y minus 5 is equals to 0 is the perpendicular bisector of the straight line segment joining the points AB. ఏంటి x minus 3y minus 5 is equals to 0 అనేది ఏంటి? perpendicular bisector of straight line segment AB అంట. ఫస్ట్ ఇక్కడ సెగ్మెంట్ AB డ్రా చేసేద్దాము. AB ఇచ్చిన లైన్ అనేది perpendicular bisector అంట. అంటే ఈ పాయింట్ సమ్ P అనుకుంటే ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ తోటి మనకేం పని లేదు, ఓన్లీ జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పారు? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇక్కడ ఏపీ డిస్టెన్స్ పీబీ డిస్టెన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి కదా. మనకి a is equals to -1, -3 అని ఇచ్చారు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నేను మొత్తం రాయట్లేదు. ఇచ్చిన ఈక్వేషన్ని 1తో రిప్రజెంట్ చేస్తున్నాను, ఇక్కడ లైన్ని 1తో రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే అది ఈ లైన్ అవుతుంది కదా. మనకేం కనుక్కోమంటున్నారు? ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ బి. మనం బి కోఆర్డినేట్స్ కనుక్కోవాలంట. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మీకు ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పకుండా మీకు ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఈ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. That implies AP distance will be equals to PB distance. Here A will be the image of B or B will be the image of A. మీకు ఏ ఇచ్చి బి కనుక్కోమని అడగొచ్చు, బి ఇచ్చి ఏ కనుక్కోమని అడగొచ్చు. ఏదైనా ఇమేజ్ లాగానే అవుతుంది కదా. ఇక్కడ ఏకి ఇమేజ్ ఏంటి? బి. మనకి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, విచ్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా. అక్కడ మనం జస్ట్ ఒక నంబర్ 2 యాడ్ చేస్తే మనకి ఫార్ములా వచ్చేస్తుంది. సో గివెన్ థింగ్స్ రాసేసేయండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x minus 3y minus 5 is equals to 0. Let it be equation number 1. From 1, a is equals to 1, b is equals to -3, c is equals to -5. Given condition is that equation 1 is perpendicular bisector of segment AB. ఇచ్చిన కండిషన్ రాసేసేయండి. What is given? a is equals to -1, -3. Let b be h, k. మనం b ని h, k అనుకుందాం. Here B is image of A.
త్రూ ఈక్వేషన్ 1. ఇమేజ్ ఆఫ్ బి ఏకి ఇమేజ్ ఎక్కడి నుండి అవుతుంది, ఈక్వేషన్ 1 నుండి అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ 1 యాక్ట్స్ యాజ్ అ మిర్రర్, అంతే కదా. సిన్స్ వీ నో దట్ image is, what is image, formula for image, h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus 2 of a x1 plus b y1 plus c by a square plus b square. ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కి సేమ్ ఫార్ములా. ఇక్కడ 2 ఉండదు, ఇక్కడ 2 ఎందుకు వచ్చింది, ఇక్కడ చూడండి p అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ డబుల్, సింపుల్. అదే విధంగా మనకి ఇక్కడ 2 వచ్చేసింది, అంతే. దట్ ఇంప్లైస్ h మైనస్ వాట్ ఈజ్ x1 minus 1, దట్ ఈస్ వాట్ ఈజ్ a1 is equals to k minus what is y1 minus 3, what is b minus 3 is equals to minus 2 into a x1, what is a 1 x1 minus 1, 1 into minus 1, b y1 that is minus 3 into minus 3, minus 3 into minus 3, what is c minus 5. ఇప్పుడు సింప్లిఫై చేయడం అంతే, అయిపోయింది. ఇంకా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, వాట్ ఈజ్ ఏ 1 b minus 3, 1 square plus minus 3 whole square. That implies h minus of minus 1 plus 1 by 1 is equals to k minus of minus 3, k plus 3 by 3 is equals to minus 2 into 1 into minus 1 minus 1 minus into minus plus 3 into 3 9 minus 5 by 1 square 1, 3 minus 3 whole square 9. That implies h plus 1, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంటే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. k ఇక్కడ minus 3, k plus 3 by minus 3 is equals to minus 2 into minus 1 minus 5 minus 6, minus 6 plus 9 ఎంత వస్తుంది 3 by 1 plus 9 5, 1 plus 9 10, 2 టేబుల్లో మనకి 10 ఎంతలో వెళ్తుంది 5. ఓకే, ఇక్కడ సపరేట్ చేసి రాసేసుకోవచ్చా, ఇంకో స్టెప్ రాసిన తర్వాత రాద్దాం. h plus 1 is equals to k plus 3 by minus 3 is equals to minus 3 by 5. That implies h plus 1 is equals to minus 3 by 5, k plus 3 by minus 3 is equals to minus 3 by 5. That implies h is equals to minus 3 by 5 minus 1. ఈ 1 RHS వస్తే మైనస్ 1 అవుతుంది కదా, LCM చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. h is equals to minus 3, 5 into minus 1 minus 5 by 5. That is equals to minus 3 plus minus 5 minus 8 by 5. This is required h value. ఇక్కడ k వాల్యూ కనుక్కోండి. k plus 3 is equals to, ఈ 3ని మనము RHS తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది, minus 3 into minus 3 plus 9 by 5. ఈ 3ని RHS తీసుకెళ్ళిపోతే minus 3 అవుతుంది. k is equals to 9 by 5 minus 3. LCM చేస్తే ఏమొస్తుంది, that is equals to 9 minus 5 3s 15 by 5. ఓకే, 9 minus 15 ఎంత 6, minus 6 by 5. This is your required k value. h వాల్యూ వచ్చింది, k వాల్యూ వచ్చింది. ఇక్కడ రాసేస్తున్నాను. Therefore required image h comma k is, ఇక్కడ minus 8 by 5 minus 6 by 5, minus 8 by 5 comma minus 6 by 5. That's it, very easy. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇమేజ్ అడిగితే ఫార్ములా వేసి ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఏం అడిగారు, ఇక్కడ ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ ఏబీ సెగ్మెంట్ని బైసెక్ట్ చేస్తుంది పర్పెండిక్యులర్గా అని చెప్పారు. బైసెక్ట్ చేస్తుంది అంటే మిడ్ పాయింట్ దగ్గర డివైడ్ అవుతుంది, అంటే ఈ ఏ అనే పాయింట్ బీకి ఇమేజ్గా యాక్ట్ అవుతుంది, బి అనే పాయింట్ ఏకి ఇమేజ్గా యాక్ట్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ వన్ పాయింట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది అదర్ పాయింట్ యూజింగ్ ది ఇమేజ్ ఫార్ములా. ఓకే, అదే చేసాం మనం ఇక్కడ.
Next, 8th one, find the image of the point 1, 2 in the straight line 3x plus 4y minus 1 is equals to 0. ఇక్కడ చూడండి డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసాడు, ఇమేజ్ కనుక్కోమని చెప్పాడు, పాయింట్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. సో డైరెక్ట్గా ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో నేను ఇచ్చిన థింగ్స్ అన్ని రాసేసాను. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 3x plus 4y minus 1 is equals to 0, that is equation number 1. Okay, from 1, equation 1 నుండి a is equals to 3 which is quotient of x, b is equals to 4 which is quotient of y, c is equals to minus 1 which is constant. And point, what is the given point? 1, 2, అది కూడా రాసేసాను. మనకి ఫార్ములాలో x1, y1 లాగా సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు x1, y1 అని రాసేసాను. h, k బిది ఇమేజ్ ఆఫ్ a అనుకుందాం, అంతే కదా. వీ నో దట్ ఇమేజ్ ఫార్ములా h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of 2 into a x1 plus b y1 plus c by a square plus b square. This is your required formula. Formula each and every question లో రాయాలి అంటే నోట్స్లో రాసుకోండి, తప్పేముంది, ప్రాక్టీస్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అయితే ఫార్ములా నోటెడ్ అవుతుంది. నోట్స్లో మీరు ఒక ప్రాబ్లంలో రాస్తా ఇంకో ప్రాబ్లంలో రాయను అంటే దట్ ఈజ్ యువర్ కంఫర్ట్ జోన్. బట్ ఇన్ ఎగ్జామ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్, అదర్వైజ్ యూ విల్ బీ లూజింగ్ యువర్ మార్క్స్. ఓకే, ఫార్ములా కూడా మనకి మార్క్స్ ఉంటాయి. దట్ ఇంప్లైస్ h మైనస్ వాట్ ఈజ్ x1 1, వాట్ ఈజ్ a 3, k మైనస్ వాట్ ఈజ్ y1 2, వాట్ ఈజ్ b 4 is equals to minus 2 into a x1 3 into 1 that is 3, b y1 that is 4 into 2 8, c what is c minus 1. ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను చూడండి వాల్యూస్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. డైరెక్ట్గా ఎందుకు వేసాను మీకు ఇంతకుముందు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకే. h minus 1 by 3 is equals to k minus 2 by 4 is equals to minus 2 into 3 plus 8 11, 11 minus 1 10, 9 plus 16 25. ఇక్కడ మనకి 5 టేబుల్లో 10 2 times వెళ్తుంది, 25 5 times వెళ్తుంది. That implies h minus 1 by 3 is equals to k minus 2 by 4 is equals to minus 2 into 2 minus 2 into 2 minus 4 by 5. ఇక్కడ టర్మ్ సపరేట్ చేసి h and k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. దట్ ఇంప్లైస్ h minus 1 by 3 is equals to minus 4 by 5, k minus 2 by 4 is equals to minus 4 by 5. దట్ ఇంప్లైస్ h minus 1 is equals to 3 ఇక్కడ వెళ్తే మల్టిప్లై అవుతుంది, 4 3s 12 by 5. k minus 2 is equals to 4 ఇక్కడ వెళ్తే మల్టిప్లై అవుతుంది, minus 4 into 4 16 by 5. That implies h is equals to 1 ఇక్కడ వెళ్తే ప్లస్ అవుతుంది, minus 12 by 5 plus 1. LCM చేస్తే ఏమొస్తుంది, h is equals to minus 12 plus 5 by 5. That implies h is equals to minus 12 plus 5 minus 7 by 5. That implies k is equals to minus 16 by 5. 2 ఇక్కడ వెళ్తే ప్లస్ 2 అవుతుంది. That implies k is equals to minus 16 plus 5 to 10 by 5. That implies k is equals to minus 6 by 5. h, k రెండు వాల్యూస్ వచ్చేసాయా. Therefore, required image is minus 7 by 5 comma minus 6 by 5. Okay. దీంతో మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఎక్సర్సైజ్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే ఈ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు అయిపోయాయి అనమాట. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.